అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ టీడీపీ సీనియర్ నాయకులు జెసి ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నేతలు అనంత వెంకట్రామరెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, తాళారి రంగయ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖచ్చితంగా ఉండాలని, లేకుంటే కష్టమని పేర్కొంటూ తాడిపత్రిలో ఉన్నది వైసీపీ టీడీపీ పార్టీల వైరం కాదని, కేవలం జేసీ ఫ్యామిలీ, కేతిరెడ్డి ఫ్యామిలీల వైరం మాత్రమేనని స్పష్టం చేశారు. వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ రాజకీయం చేసుకోవచ్చని, అయితే తాము గుర్తించిన 24 మందిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని, వారు చేసిన ఆగడాలను సాక్ష్యాలతో సహా చూపిస్తామని హెచ్చరించారు. పార్టీ కోసం కష్టపడడంలో తప్పు లేదని, కానీ పెద్దారెడ్డి కోసం ప్రజాస్వామ్యం అంటే తాను ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో తమను తీవ్ర క్షోభకు గురిచేశారని, నాడు తాడిపత్రిలో మహిళలపై 307 కేసులు పెట్టి జైలుకు పంపించినప్పుడు ఈ నేతలకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. సారాయి అమ్ముకున్న పెద్దారెడ్డిని ఫ్రెండ్ గా చేర్చుకొని పక్కన కూర్చోబెట్టుకుని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే వారితో కూడా తను ఫ్యాక్షన్ చేయాల్సి వస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నార్మల్ దగ్గర ఉన్న న్యాయాన్ని ఎవరు కొట్టించినదే? ఎవరు కొట్టించింది? వెంకట్రావు ఇదే కేతిరెడ్డి వాళ్ళు కాదా? అప్పుడు ఇంతకన్నా దుబ్బాలు ఎవరు లేరు. ఆ రోజు నీకు గుల్జాంపేట అంటే ముందు మా అమ్మ వచ్చింది మీ ఇంటికి. మా అమ్మ వచ్చి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించింది. మళ్ళీ మా నాన్న వచ్చాడు. ఎవరు కొట్టింది అబద్ధం? జేసీ వాళ్ళ చెప్పు. ఇప్పుడే చచ్చిపోయినాడు రామలింగారెడ్డి. వాళ్ళ పిల్లలు నాకు ఫోన్ చేస్తున్నారు. మీ నాయన కొట్టింది కూడా నాకు తెలుసు. పెద్ద బాల, చిన్న బాల, నాగిరెడ్డి, రామలింగారెడ్డి ఇవంతా మర్డర్ కేసులో ఉంటే ఈరోజు కొట్టినారని కేసు ఎక్కువ పెట్టినారు. అబద్ధం చెప్పు. ఆ రోజు నుంచి మీరు ప్రజాస్వామ్యము ఇవన్నీ లేవు. చెట్లు కొట్టే సంస్కృతి ఈడ చెప్పు. ఈడని చెప్పు. ప్రజాస్వామ్యం సిగ్గులే. 307 పెట్టి జైలు చేపిస్తారు ఆడపిల్లలకి. ఎందుకు? ఎలా తను పీక్కొని కౌన్సిల్ కావాలని. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంది మాట్లాడినాను. ఎస్, ప్రజాస్వామ్యం కాదు. వీఆర్ ఓన్లీ ఫైటింగ్ విత్ కేతిరెడ్డి పెద్దారెడ్డి, నాట్ విత్ యువర్ పీపుల్. మీతో కొట్లాడుతున్నా, పార్టీతో కొట్లాడుతున్నా. మేము నువ్వే వస్తువే, శైలజానాథ్ వచ్చా ఏమనలేదు. మేము ఆయన కోడలు వచ్చినప్పుడు మేము వచ్చినాం. మీ ఊళ్ళో అందరూ ఉన్నారే, ఎవరిని మండం లేదు. మా దగ్గర 24 పేర్లు ఉన్నాయి. రా, నువ్వు రా. ఆ 24 మంది వచ్చినట్టు ఉండరు. మేము వదలం. మీకు ప్రజాస్వామ్య పద్ధతిలో మీకు ఉంది. ఎనిబడి కెన్ కమ్, ఎనిబడి కెన్ డూ ఎనీథింగ్. వాడు వాళ్ళిద్దరు కొడుకులు ఉన్నాయి. రెండుటి ఆల్రెడీ ద ప్లేస్ టు పోలీస్ స్టేషన్ ఉందా, మీకు పంపింటే పంపిస్తాం. ఊరికి ఎందుకు వద్దంటాను కూడా అది కూడా చెప్తాం విత్ ఆల్ ద రికార్డ్స్. ఒకసారి పంపించండి బుక్లో విషయాలకి వీడియో విజువలైజ్ పంపిస్తా. పార్టీ గురించి వాళ్ళు పెట్టుకోవద్దండి. వాడు అంటాడు మున్సిపల్ ఎలక్షన్ కోసం మా ఊరు ప్రజలు ఎప్పుడో చూపించినారు. నన్ను జైల్లో ఉండి నామినేషన్ జైల్లో వేస్తే సిగ్గులే. వాడు మాట్లాడతాడు, వాడికి మీరు ఒత్తాసు పలుకుతారు. జాకెట్లో చెప్పిక్కుండేది ప్రజాస్వామ్యం అంటే ఆ పొద్దు జరిగిందని దానికి ఎవరు జవాబు చెప్పేది? విశ్వేశ్వర రెడ్డి, నిన్న నువ్వు మీటింగ్ పోయే ముందు నేను ఫోన్లో మాట్లాడే నీతో మీరు ఏమన్నా వాడిని అమ్మ అక్కని తింటారు, మేమేమన్నాం. వాడి పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడితే వీఆర్ నాట్ అగైన్స్ వైఎస్ఆర్ ఆర్ ఎనీ అదర్ పార్టీ.